ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు ఈ ఉదయకాలం చక్కటి వాగ్దానం యోబు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. మన దేవుడు లేవనెత్తేవాడు. మన దేవుడు మన వ్యాజ్యాన్ని కూడా ఆయన చూసుకుంటాడు. అందుకే 8వ వచనంలో చూస్తున్నాము, దేవుడే నా వ్యాజ్యాన్ని ఆయన చూసుకుంటాడని. యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే సొంత వారే ఆయనను అప్పగించేశారు, సొంత వారే 2 సార్లు చంపచూశారు. అయితే దేవుడు యోసేపుని కాపాడుతూ సురక్షితంగా తీసుకెళ్తా ఉంటున్నాడు. కొన్నిసార్లు దేవుడు కాపాడుతున్నప్పుడు, సురక్షితంగా మనల్ని ఉంచడానికి ఇష్టపడుతున్నప్పుడు కొంచెం కష్టంగా ఉండవచ్చు. యోసేపుని దేవుడు కాపాడడానికి పోతిఫర్ ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, అక్కడ దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆయన చేసిన ప్రతి దాంట్లో ఫలాన్ని దేవుడు దయచేస్తూ ఉంటున్నాడు. అలాగే నీకు ఈరోజు వస్తున్న కష్టాలన్నీ కూడా దేవుడు చూసి నీకు ఒక రోజు నిన్ను లేవనెత్తి సురక్షితంగా దేవుడు నిలబెట్టబోచున్నాడు. అయితే యోబు నీతిగా జీవిస్తూ ఉంటున్నాడు, ఆయన నిర్దోషిగా జీవిస్తూ ఉంటున్నాడు. కానీ అనవసరంగా ఆయనని అప్పగింపబడ్డము, జైల్లో కూర్చోబెట్టడము జరుగుతూ ఉంది. యోసేపు జీవితంలో దేవుడు ఒక్కడికే తెలుసు యోసేపు ఎంత నిర్దోషియో అని. అలాగే నీవు చక్కగా జీవిస్తూ ఉంటుండగా నీ దేవునికి తెలుసు, నీ భక్తి, నీ నీతిమత్వము దేవునికి తెలుసు. కాబట్టి ఈరోజు నీవు ఏ శ్రమల్లో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా నీతిగా జీవించి చూడు. ఒకరోజు దేవాది దేవుడు నేను ఉన్నత స్థలంలో లేవనెత్తబోతున్నాడు. నీ దీన స్థితిని కటాక్షించి నిన్ను దేవుడు లేవనెత్తి సురక్షితంగా కూర్చోబెట్టడం మాత్రమే కాదు, నిన్ను ఎవ్వరు కల్పనంతగా, నిన్ను ఎవ్వరు కూడా జరపనంతగా దేవుడు నీకు సింహాసనము ఇవ్వబోచున్నాడు. ఈ కష్టంలో నీవు నీతిగా ఉంటున్నావు కదా, మనుషులు నిన్ను నిందిస్తున్నా, మనుషులు నీ పేరు పాడు చేయాలని చూస్తున్నా కూడా నీవు దేవునితో ఎప్పుడు కూడా సత్సంబంధం కలిగి నీతిగా జీవించు. ఒక్కరోజు రాబోతుంది, మనుషులు సిగ్గుపడబోచున్నారు, నీ ఎదుట సాష్టాంగపడి నమస్కారము చేయబోచున్నారు. ఈ వాగ్దానం మీతో మాట్లాడినట్లయితే కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాము. నీ దీనస్థితిని కటాక్షించి దీనులకు మంచి సురక్షితమైన స్థలం, అంతేకాదు ఉన్నతమైన స్థలాన్ని దేవుడు దయచేస్తున్నాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, కన్నులార మమ్మల్ని చూసే దేవుడవు నాయన, మేము ఎలా జీవిస్తున్నాం, మా ప్రవర్తన ఏంటి చూసే దేవుడవు అయ్యా. అన్యాయం జరుగుతున్నప్పుడు నాయన మా పక్షాన వ్యాజ్యమాడే దేవుడవు. ఈ రోజు నాయన ఎవరైతే అన్యాయం జరుగుతున్నా, కష్ట స్థితిలో ఉన్నా కూడా నాయన ప్రభా, వారు నీతిగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నాయన వారిని ఆ మరణపు ఉచ్చుల్లో నుండి, ఆ శ్రమల నుండి విడిపించడం మాత్రమే కాదు, ఉన్నత స్థలంలో కూర్చోబెడతావని నమ్ముచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కింద కమెంట్లో గాడ్ ఈస్ టేకింగ్ మీ టు అ హయ్యర్ ప్లేస్, ఐ విల్ స్టే ఫెయిత్ఫుల్ అని పెట్టండి. అంతేకాదు, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ గాడ్ స్పోక్ టు యూ త్రూ దిస్ వీడియో. గాడ్ బ్లెస్ యూ. సీ టుమారో. ప్రైజ్ ద లార్డ్.